నేను అరుణ. మనందరికీ ఫ్రైడ్ రైస్ అంటే చాలా ఇష్టం కదా. నేను ఈరోజు చేయబోయే ఫ్రైడ్ రైస్ చాలా కొత్తది, డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇది మహారాష్ట్రన్ డిష్. దీన్ని తేచా ఫ్రైడ్ రైస్ అంటారు. ఇది నేను ట్రై చేసినప్పుడు నాకు చాలా నచ్చింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కానీ మనకి ఫ్రైడ్ రైస్ అనగానే ఆటోమేటిక్గా హై క్యాలరీ, తర్వాత హై కార్బ్స్, పెద్దగా న్యూట్రియంట్స్ ఏమీ ఉండవు. దానివల్ల ఏం చేశానంటే కొన్ని చేంజెస్ చేశాను. సేమ్ రెసిపీని హై ప్రోటీన్ లో క్యాలరీ కింద మార్చుకెళ్ళాను అనమాట. మనం జనరల్గా డైట్లో ఉన్నప్పుడు ఏంటి, ఫ్రైడ్ రైస్లు ఇలాంటివన్నీ కొంచెం అవాయిడ్ చేస్తాం కదా. కానీ అదే సేమ్ ఫ్రైడ్ రైస్ని మనం ఇలా హెల్తీగా మార్చుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. మనం ఇలాంటి ఫుడ్ని కానీ ఫ్యామిలీకి సర్వ్ చేస్తే మనకి హెల్దీ ఫుడ్ని పెట్టామని సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. తర్వాత ఏంటంటే మనకి కుక్ రైస్ రెడీగా ఉందనుకోండి, చాలా ఫాస్ట్గా చేసేయచ్చు దీన్ని. ఇది ఎలా చేయాలో చూద్దామా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: 1 కప్పు ఉడికించిన రైస్, 2 టేబుల్ స్పూన్స్ కచ్చపచ్చగా చేసిన పల్లీలు, 3 ఎగ్స్, 1 క్యారెట్ సన్నగా కట్ చేశాను, కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, సాల్ట్ టేస్ట్కి తగినంత, 1 కప్పు కొత్తిమీర, 1/2 కప్పు స్వీట్ కార్న్, 100 గ్రామ్స్ టోఫు గ్రేట్ చేసింది. టేచా పేస్ట్ కోసం 10 పచ్చిమిర్చి, 15 వెల్లుల్లి. ప్యాన్ పెట్టుకున్నాను, హీట్ ఎక్కింది. దీనిలో ఆయిల్ వేసుకొని మనం గ్రీన్ చిల్లీస్, తర్వాత గార్లిక్ ఫ్రై చేయాలన్నమాట. 1/2 టీ స్పూను ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ చిల్లీస్ ఫ్రై చేయాలి. తర్వాత గార్లిక్, గ్రీన్ చిల్లీస్, గార్లిక్ ఒక 2 నిమిషాలు వేగనివ్వాలి. తర్వాత ఏంటంటే దీనిలోని కొంచెం కొత్తిమీర కలిపి దాన్ని పేస్ట్ చేస్తాం అనమాట. అదే తేచా పేస్ట్. సో తేచా పేస్ట్తో చాలా వెరైటీస్ ఆఫ్ రెసిపీస్ చేసుకోవచ్చు. నేను ముందు చూపిస్తాను అవన్నీ. ఈ పచ్చిమిర్చి, గార్లిక్ మంచిగా వేగాయి. ఇప్పుడు వేగిపోయిన పచ్చిమిర్చి, గార్లిక్ ఉంది కదా, వీటిని పచ్చగా పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు వేపిన పచ్చిమిర్చి, గార్లిక్తో పాటు 1/2 కప్పు కొత్తిమీర, సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ ఇలా ఉంటే సరిపోతుంది. మిక్సీలో మాత్రం అస్సలు వేయదు, ఎందుకంటే బాగా ఫైన్ పేస్ట్ అయిపోతుంది, టేస్ట్ అంత బాగుండదు. ఇలా అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రైడ్ రైస్ చేయడం స్టార్ట్ చేద్దాం. ప్యాన్ పెట్టాను, ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ 1/2 టీ స్పూన్. ఫస్ట్ స్ప్రింగ్ ఆనియన్ వేస్తున్నాను, తర్వాత క్యారెట్, తర్వాత స్వీట్ కార్న్. స్వీట్ కార్న్ నేను ఎందుకు వేసుకున్నానంటే ఫస్ట్ ఏంటంటే నాకు చాలా ఇష్టం, రెండోది ఫైబర్ యాడ్ చేస్తారు కదా, దానివల్ల నేను యూస్ చేస్తున్నాను అనమాట. కానీ కొంతమందికి ఫ్రైడ్ రైస్ స్వీట్ కార్న్ అంటే ఇష్టం ఉండదు, ఎందుకంటే స్వీట్గా తగులుతుంది కదా అని. సో మీకు అలా ఇష్టం లేకపోతే అది అవాయిడ్ చేయొచ్చు. ఇది 1 నిమిషం వేగిన తర్వాత తేచా పేస్ట్ చేసుకుంటాం. తేచా పేస్ట్ వేగిన తర్వాత 1/4 కప్పు వాటర్ వేసిన తర్వాత 1 మినిట్ తర్వాత ఎగ్స్ వేసుకోవాలి. ఈ రెసిపీ అంతా మీడియం ఫ్లేమ్లో చేస్తే బాగుంటుంది. సిమ్లో పెట్టినా, మళ్ళీ బాగా హై ఫ్లేమ్లో పెట్టినా కూడా ఈ టెక్స్చర్ రాదు, డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఎగ్ బాగా వేగింది. నెక్స్ట్ టోఫు వేస్తాం. వన్ మినిట్ టోఫు వేగిన తర్వాత రైస్ వేసుకోవడమే. రైస్ వేసి 1 మినిట్ అయింది. ఇప్పుడు ఫైనల్ టచ్ మన పీనట్స్, మధ్యలో కరకరమని తగులుతుంటాయి, బాగుంటుంది. తర్వాత కొత్తిమీర. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, కొంచెం సాల్ట్ వేస్తున్నా.
అంతే అయిపోయినట్టు. కొత్త రుచితో తేజ ఫ్రైడ్ రైస్ రెడీ. బౌల్లో వేసుకోవడం ఇంకా. ఇప్పుడు తేజ ఫ్రైడ్ రైస్ టేస్ట్ వస్తాను. వేడివేడిగా ఉంది. అన్నీ కరెక్ట్గా సరిపోయి డిఫరెంట్ టేస్ట్ అనమాట. మనకి ఏంటంటే రెగ్యులర్గా ఉండి ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే కాదు, రెగ్యులర్ ఫ్రైడ్ రైస్ కన్నా ఇంకా టేస్టీగా ఉంది చెప్పాలంటే. తర్వాత దీనిలో తోపు వేసిన సంగతి మనం చెప్తే తప్ప ఎవరికి తెలియదు, అది కూడా ఎగ్ అనుకుంటారు, అంతలా బ్లెండ్ అయిపోయింది మరి దానిలో. అన్నిటికన్నా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టోటల్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు నేను చేసింది 2 సర్వింగ్స్ అయ్యింది, అంటే ఇద్దరికి సరిపోయినట్టుగా ఉంది. సో ఒక పోర్షన్కి క్యాలరీస్ మీరు చెప్తే నమ్మరు, ఓన్లీ 250 క్యాలరీస్. ఒక బౌలు మంచిగా మీల్ తింటే మీకు 250 క్యాలరీస్ మాత్రమే వస్తాయి దీనిలో. అట్ ద సేమ్ టైం మీకు ప్రోటీన్ 17 గ్రామ్స్ వరకు ఉంది. ఎంత మంచి రెసిపీ చూడండి ఇది. తర్వాత ఫైబర్ ఒక 2-3 గ్రామ్స్ ఉంది. క్యాలరీస్ వైజ్గా ప్రోటీన్ వైజ్గా బెస్ట్ మీల్ అని అనుకోవచ్చు ఇది. మనం ఇలాంటి ఫుడ్ కానీ ఫ్యామిలీకి సర్వ్ చేస్తే మనకి ఏ గిల్ట్ ఉండదు, వాళ్ళు కూడా ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అంత టేస్టీగా ఉంది, హెల్దీ ఫుడ్ కూడా. మీకు కూడా ఇలాంటి హెల్దీ రెసిపీస్ ఇంట్రెస్ట్ ఉంటే నా హెల్దీ రెసిపీస్ ప్లేలిస్ట్ చెక్ చేయండి ఒకసారి, చాలా ఉన్నాయి దానిలో. నా రెసిపీస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.